హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో సాబ్దాన కిచిడీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా సాబ్దానాన్ని ఒక 4-5 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇలా మనం ఒత్తి చూసుకుంటే ఇలా మెత్తగా అవ్వాలి. అలా అయ్యేంత వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలను వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఆలుగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు వేసి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. టమాటాలు అనేవి మనకి మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని కూడా వేసి ఒకసారి కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సాబ్దానాలని కూడా వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పల్లీల పొడి వేసుకోవాలి. పల్లీల పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే కొన్ని పల్లీలని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఉడికినంత వరకు మనం కలుపుకోవాలి. ఈ కిచిడీని ఎక్కువగా ఉపవాసం ఉన్నవాళ్ళు తీసుకుంటారు. ఇది మన హెల్త్కి ఎంతో మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సింపుల్గా సాబ్దానా కిచిడీని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.